వావ్, వాట్ ఏ విన్! ఈ విజయం ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బలాన్ని తెలియజేస్తోంది. 243 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ బ్యాట్స్మెన్ ఊదేశారు. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ నుంచే ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. హెడ్ అభిషేక్ దూకుడుతోనే పవర్ ప్లేకు కావాల్సిన పరుగులు రాబట్టిన సన్ రైజర్స్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. క్లాసికల్ ఇన్నింగ్స్ లాస్ట్లో సలీల్ అరోరా మెరుపులు సన్ రైజర్స్ ను వాంఖెడేలో మెరిపించాయి. 243 పరుగులు. వామ్మో, ఇంత భారీ లక్ష్యమా? సన్ రైజర్స్ ఫ్యాన్స్ లో ఆందోళన. ఎట్ ది సేమ్ టైం బ్యాట్స్మెన్ పై నమ్మకం. వాంఖెడేలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. హెడ్ మెరుపులు, అభిషేక్ ఉరుములు ముంబై బౌలర్లలో వణుకు పుట్టించాయి. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ నుంచే సన్ రైజర్స్ ఓపెనర్స్ వేట ప్రారంభించారు. రెండో బంతికి 6 తో ఖాతా తెరిచాడు అభిషేక్. బూమ్రా వేసిన రెండో ఓవర్లో 14 పరుగులు రాబట్టిన సన్ రైజర్స్ బ్యాటర్లు ఎక్కడా తగ్గలేదు. మూడో ఓవర్ వేసిన బౌల్ట్కు చుక్కలు చూపించారు. 1, 4, 5 బంతుల్లో 6లు కొట్టి ముంబై అభిమానులకు చెమటలు పట్టించారు. అభిషేక్ హెడ్ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. 20 బంతుల్లోనే హెడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 129 పరుగుల వద్ద హైదరాబాద్ అభిషేక్ వికెట్ కోల్పోయింది. క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ గోల్డెన్ డక్గా పెవిలియన్కు చేరుకున్నాడు. ఇషాన్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 133 పరుగుల వద్ద హెడ్ వికెట్ను హైదరాబాద్ కోల్పోయింది. హెడ్ అవుట్ అయ్యే సమయానికి హైదరాబాద్కు 60 బంతుల్లో 110 పరుగులు అవసరం. ఇక్కడే క్లాసెన్ తన సత్తా చాటాడు. హార్దిక్ పాండ్యా, బూమ్రాన్ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే క్లాసెన్ పిచ్చ కొట్టుడు కొట్టాడు. క్లాసెన్ మాస్ ఇన్నింగ్స్ కు నితీష్ రెడ్డి మెరుపులు కూడా తోడయ్యాయి. నితీష్ రెడ్డి అవుట్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన సలీల్ అరోరా ముంబై బౌలర్లపై పిడుగులా పడ్డాడు. క్లాసెన్, అరోరా కలిసి సన్ రైజర్స్ కు రికార్డు విజయాన్ని అందించారు. 6 తో మ్యాచ్ ముగించాడు సలీల్ అరోరా. 6 వికెట్లతో ముంబైపై ఘన విజయం సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. క్లాసెన్ 65, అరోరా 30 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. ఈ సీజన్లో సన్ రైజర్స్ ఎక్కడా తగ్గడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్లో సత్తా చాటుతోంది. సన్ రైజర్స్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో టాప్ 4లో ఉన్న సంగతి తెలిసిందే.